ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచన భాగం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు నీ చేయి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం అలా అయిపోయింది, నా కుటుంబం గలిబిలి అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు ఆదరించరు, నన్ను గురించి ఎవరు పట్టించుకోరు, నేను తినకపోయినా పస్తున్నా, నేను ఎలా జీవించినా నా గురించి ఎవరు పట్టించుకోలేదని నువ్వు అనుకుంటున్నావు. ఈ సమస్యల వల్ల ఇంక నేను చనిపోతే బాగును, ఆత్మహత్య చేసుకుంటే బాగును అనుకుంటున్నావు. నా కుటుంబం అంతే, నా జీవితం ఇంతే, ఇంకా నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను చెబుతున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే విశ్రాంతి లోకంలో మరి ఎక్కడా రాదండి. ఎక్కడ డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోలేము, లేదా బంగారు ఇచ్చి కొనుక్కోలేము. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఈ దినాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య చేతో, ఏ బాధ చేత నువ్వు అల్లాడిపోతున్నావో, ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, నీ కుటుంబ సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, కోర్టు సమస్యల చేత నువ్వు గలిబిలి అయిపోతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నిన్ను ఓడిపోచేసే దేవుడు కాదు, నిన్ను నాశనం చేయడు. ఆయన నీకు మేలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించేటువంటి దేవుడు ఆయన. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావు, నిరాశలో నిస్పృహలో జీవిస్తున్నావేమో, నీ కన్నీటి బిందువు, నీ బాష్ప బిందువు తుడిచివేస్తాడు ఆయన. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు ఏడుస్తూ ఉన్నావు, రోధిస్తూ ఉన్నావు, ఇలాంటి జీవితం ఎవరికి ఉండకూడదు అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు నీ కన్నీటి బిందును తుడిచివేయబోతూ ఉన్నాడు. ప్రభువు నీకున్న సమస్యలన్నింటిలోంచి విడుదలను గ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఈ లోకస్తులైతే నువ్వు నాశనం కావాలా, చెడిపోవాలా అని కోరుకుంటూ ఉన్నారు. కానీ నా యేసయ్య నీ ఉన్నస్థితిలో నుంచి, ఆ పరిస్థితిలో నుండి, ఆ గుంటలో నుంచి, ఆ పాపస్థితిలో నుంచి, ఆ నరక యాత్ర నుండి, ఆ గలిబిలి జీవితంలో నుంచి ఆయన నీకు చెయ్యందిచ్చి ఈ దినాన్ని లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన తండ్రి సింహాసనం విడిచిపెట్టి యేసయ్య ఈ లోకానికి నరావతారిగా వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై జీవించి ఆయన నీతో నాతో మనతో సదాకాలం ఉండేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఇలాంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కార్చిన దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మన ఇలాగ సహాయం చేసేటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరండి. తల్లి విడిచిన, తండ్రి విడిచిన యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. తల్లి ఒకవేళ తన బిడ్డను ఎత్తుకొని పాలు ఇవ్వడానికి తన ఎదను హత్తుకుని బిడ్డకి పాలు ఇవ్వడానికి మర్చిపోతుందేమో కానీ నా యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు. నా యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ఈ దినాన్ని చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. సమభూమి గల ప్రదేశంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు, దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. నీ ఎదుటున్న కన్నీరు, సమస్య, అప్పులు, అవమానాలు, వాటన్నిటిలో నుంచి యేసయ్య నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. మనం చెడిపోవడం, నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చెయ్యి ఇచ్చి ఈ సమయంలో నిన్ను పైకి లేపుతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాంటి సమస్య చేత బాధపడుతున్నావో తెలియదు, కానీ మీ నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసంతో మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఉన్న చెట్టును మోకరించండి, లేదా అలాగనే కూర్చొని, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది,
నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది, ఇది ఎవరూ సరిచేయలేరేమో. ప్రభువా, నీవే ఒక అద్భుతం జరిగించయ్యా. నీవు విడిచిపెట్టే దేవుడు కాదంటున్నావు. నీ హస్తాన్ని చాచి నీ చేయి పట్టిన నడిపించు ప్రభువా, నాకు సహాయం చేయమని ప్రార్థనలు ఏకీభవించండి. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతములు చేయవాడు యేసయ్య. ఓ గొప్ప కార్యం చేయబోతున్నాను నీ జీవితంలో. ఇది నాన్న నిన్ను తన నామ మహిమార్థమై ఒక సాక్షిగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. రండి, మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపా వాత్సల్యత కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ రక్తము చేత మమ్మల్ని మీరు కొని నీ సొత్తుగా చేసుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయనా, ఇగో ఇంతవరకు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు కనికరమ కలిగిన దేవుడని, చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మీ లేఖన ద్వారా, మీ లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజముగా మీరు కృపా కనికరమ కలిగినటువంటి దేవుడని, యెహోవా మహోపకారములు చేయవాడని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని నిరాశతో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. మీరు చేయి పట్టి వారు నడిపించండి నాయన. నిందనలతో, అప్పులతో, అవమానాలతో, కోర్టు సమస్యలతో, శరీరంలో వ్యాధి బాధలతో అల్లాడుచు అర్థం కాని పరిస్థితిలో నీ ప్రియబిడ్డలను కనికరించండి. మీ హస్తంతో పట్టుకునండి ప్రభువా. మీ చేయి పట్టి నడిపించండి నాయన. మీరు ఆదరించండి ప్రభువా. మీరు వారిని కనికరించండి ప్రభువా. మీ సహాయం వారికి దయచేయండి నాయన. యేసయ్య, ఇదిగో ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని ఉన్న నీ ప్రియబిడ్డలో నాయన, వారి శరీరాలలో ఉన్నటువంటి జబ్బును, వ్యాధిని, క్రిమిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను నాయన. వారి కుటుంబాల్లో సాతాను దుష్టక్రియలు పలు రకాలుగా శోధిస్తూ వారిని బాధిస్తూ ఉండగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ బిడ్డలు మీరు ఆదరించండి ప్రభువా. గొర్రెపిల్ల క్రీస్తు రక్తమును ఇప్పుడే నీ ప్రియ బిడ్డలందరి మీద ప్రోక్షింపజేస్తూ ఉన్నాను. నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. దేవా, గర్భఫలాలు లేక బాధపడుతున్న నీ ప్రియ బిడ్డలను కనికరించండి. ఇదిగో నాయన, వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, తన భర్తకున్న లోపం, తన భార్యకున్న లోపాన్ని సరిచేసి చక్కటి గర్భఫలం యేసు నామములో వారి కలుగునుగాక నాయన. అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో తన కిడ్నీ వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులతో నాయన, శరీరంలో ఉన్న కణితలు నాయన, గర్భసంచిలో ఉన్నటువంటి నాయన, ఇదిగో ప్రభా, బుడగలు, ఆ గడ్డల వల్ల సంతానం లేకుండా బాధపడుతున్న ఈ బిడ్డలకు కనికరించండి. ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలకు కనికరించండి నాయన. నాయన, మీరు తాకండి, ముట్టండి ప్రభువా. వారి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. రాత్రి జాముల్లో నిద్ర లేకుండా నాయన, అదిగో తండ్రి, సరైన ఆహారం లేకుండా నాయన బాధపడుతున్న ఈ ప్రియబిడ్డలు దురాత్మ శక్తుల చేత, చేతబడే శక్తుల చేత పీడింపబడుతూ కుటుంబంలో గలిబిలి అవుతున్నటువంటి బిడ్డలను కనికరించండి. వారి జీవితంలో అద్భుత కార్యం యేసు నామములో కలుగునుగాక. అక్కడ పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధించి బయట వెళ్ళగొడుతున్నాం. ఇదిగో నాయన, పిల్లల విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయం గురించి, వివాహం గురించి ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి నాయన. వారి జీవితంలో సాటి అయిన జీవిత భాగస్వాములు తీసుకురండి ప్రభు. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను తీసుకురండి ప్రభు. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి ప్రభు నాయన, నిన్ను గుర్తిరిగినటువంటి బిడ్డలు, నీ రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలను మీరు తీసుకురండి ఆయన. చక్కటి వివాహములు వారికి జరిగించమని వేడుకుంటున్నాం ఆయన. ఎడ్యుకేషన్ విషయం కోసం, చదువుల విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రియ బిడ్డలను కనికరించండి ప్రభు. మీ పరలోకపు దివ్య జ్ఞానంతో నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు
ఆయన జాబ్ కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించిన ప్రభువా, వారు చదువుకు తగిన జాబ్ను యేసు నామములో అనుగ్రహిస్తున్నాం. ఆయనకి స్తోత్రములు. ఇదిగోనైనా వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆయన వారి వ్యాపారము అంతకంతకు వర్ధిల్లింపచేయండి, రెండంతల దీవెనలతో నింపండి. ఆకాశమును ఒక మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవెనలతో నింపండి. మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, నీ బిడ్డలు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి మీ హస్తాన్ని చాచి ప్రభువా, మీ సహాయము వారికి దయచేయండి. మనుషుల సహాయం, ఆర్థిక సహాయం, నాయకుల సహాయం మీరు దయచేసి మీ బిడ్డలను దీవించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. నీ మహిమార్థమైన జీవితం వారికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషముగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నా పేరు అన్నమ్మ, అది నెల్లూరు. నాకు చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. తలలో నరాలు అంత మైండ్ కూడా ఏం సరిలేదు. నాకు బాగా అసలు బెడ్లో పడిపోయాను. నేను అసలుకి 5 సంవత్సరాల నుంచి నేను బెడ్లో ఉండిపోయానండి. అసలు ఉన్నానా లేదా అనే నమ్మకం కూడా నాకైతే లేదండి. మన సారు వర్పసాద్ సారు మేడం వచ్చి నాకు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. నేను హార్ట్ ప్రాబ్లం, నేను చెన్నైకి, నేను తిరుపతి, నెల్లూరు అంతా చూపించుకున్నాను, ఎక్కడా తగ్గలేదు. నాకు హార్ట్ ఇది చేశారండి, సర్జరీ లాగా చేయాలన్నారు. కానీ దేవుడు నాకు చాలా హెల్ప్ చేసి నాకు అదేం లేకుండానే ఏ ప్రాబ్లం లేదన్నారండి. నేను అసలు ఈరోజు ఇలా నిలబడి చెప్తాననే నమ్మకం కూడా నాకైతే లేదు. అసలుకి తల్ల నరాలంతా ఇది సిటీ స్కానింగ్ చేశారండి. నాకు తల్ల కూడా అంతా ఏం ప్రాబ్లం లేదని రిపోర్ట్ వచ్చింది. హార్ట్ ప్రాబ్లం కూడా ఏం లేదని రిపోర్ట్ నార్మల్ అని వచ్చిందండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన వరప్రసాద్ సార్ నాకు అభిషేకం ఇచ్చారండి. ఆయన ప్రేరాయంతో బాగుందండి, ఆరోగ్యం బాగుంది. వరప్రసాద్ సార్కి వందనాలు. అందరికీ నా వందనాలు. నా పేరు దుర్గమ్మ, నెల్లూరు జిల్లా నారాయణరెడ్డిపేట మాది. నాకు 3 సంవత్సరాల నుంచి ఈ పక్క గొంతులో గడ్డ ఉంది, డాక్టర్లు ఆపరేషన్ చేయకపోతే పెరుగుతుందమ్మా అని చెప్పారు. టీవీలో వరప్రసాద్ వాక్యం చూశాను, ఎంతోమంది స్వస్థతను పొందుతున్నారు. నేను కూడా అలాగే వరప్రసాద్ మందిరానికి వచ్చి కలిస్తే పెయిరాయిలు తీసి నాకు ప్రార్థన చేశాడు అయ్యగారు. ప్రార్థన చేసినప్పుడు నుంచి నా గొంతులో గడ్డ కొంచెంగా కరిగింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు జమీమా, మా ఆయన పేరు ఏహోను, నెల్లూరు జిల్లా నిడిమిసిలి. 2 సంవత్సరాలు అయింది పక్షవాతం వచ్చి. వరప్రసాద్ సార్కి టీవీలో చూసి ఫోన్ చేసాము. పాస్టర్ అమ్మ ఫోన్ ఎత్తి 7 వారాలు చర్చికి రానమ్మా అని చెప్పింది. నయమైంది, లేచి తిరిగాడు. పాస్టర్ అమ్మకి వందనాలు, వరప్రసాద్ గారికి వందనాలు. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామం. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలు. నా పేరు షాహినా, ముస్లిం గుంటూరు నుంచి యేసు ప్రభువుకు నమ్ముకున్నాను. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు ఒళ్ళు బాగలేక మా ఆసుపత్రి అంతా తిరుగుతూ ఉన్నా, మాతలు అన్నీ మింగుతూ ఉన్నా. పిచ్చి దానిలాగా ఒకటే ఏడుపు అట్ట ఉండింది నాకు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, అక్క గుడికి రాక నువ్వు ఎందుకు అట్ట అయిపోతున్నావు, ఒళ్ళు బాగలేదు నీకు అని చెప్పింది. సరేలే మేము వస్తాను అని ఉపవాస 14 రోజులు నేను గుడికి వెళ్ళాను. వరప్రసాద్ పాస్టర్ గారు పేరాలతో గుబ్బు నీళ్ళతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి
సరే ఒక నెలకి అంతా నాకు మార్పు వచ్చింది ఒంట్లో. నాకు కాళ్ళు చేతులు కూడా నాకు సత్తువ ఉంది. సరే అంతగా ధైర్యంగా ఉంది. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది, బాగా తింటున్నాను. లేకంటే అసలు నిద్ర పెట్టదులా. అసలు రోజు నిద్రపోతే కూడా ఒకటే ఎక్కడ వెళ్ళిపోదాం, ఎక్కడ చచ్చిపోదాం అని ఒకటే పిచ్చిగుండింది. అసలు ఇప్పుడు ఒళ్ళు బాగుంది. యేసయ్యకి మహిమ కలుగునే గాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు. నా పేరు మత్తయ్య, చిత్తూరు జిల్లా. మేము చిన్న హోటల్గా పెట్టుకున్నాము. వ్యాపారం కొద్దిగా డల్ అయింది. మేము టీవీలో ప్రోగ్రాం చూసాము. టీవీలో ప్రోగ్రాం చూస్తే నెల్లూరు వరప్రసాద్ పాస్టర్ గారిది ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ చేశాము. పాస్టర్ గారు మాకు వాటర్తో ప్రేయర్ చేశారు. ఆ వాటర్ చల్లాము, తాగాము. హోటల్ చుట్టూరు వాటర్ చల్లాము. మాకు దేవుడి దయ వల్ల, ఆయన కృప వల్ల మాకు వ్యాపారం మేలైంది. ఇది నా సాక్ష్యము. మేము చిత్తూరు నుంచి నెల్లూరుకు వచ్చాము. వరప్రసాద్ పాస్టర్ గారితో మేము ఆరాధనలో కలుసుకున్నాము. ఆయనతో ప్రేయర్ చేసుకున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. వరప్రసాద్ అయ్య గారికి సాక్ష్యం చెప్పుకునేదానికి మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు వేణు. ఆయన మందు తాగేశాడు, మాకు తెలియలేదు. తెలియనప్పుడు వేరే వాళ్ళు వచ్చి, బయట వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పారు. అప్పుడు చూసుకొని లేక మందు తాగేస్తున్నాడు. నేను తాగలేదు అంటా అన్నాడు. అయినా మేము తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాము. చేర్చినప్పుడు మా అత్తమ్మ వరప్రసాద్ అయ్య గారికి ఫోన్ చేసి, అయ్యా ఇటు జరిగిపోయింది అయ్యగారు, మాకు ప్రార్థన చేయండి, మా బిడ్డ బతకాలని చెప్పి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు అమ్మగారు ఒకటేమైనా ప్రార్థనలు చేసి ఎంతో గొప్ప కార్యం చేసాడు ఆ దేవుడు మాకు. ఆయన బ్రతికినాడు. ఈరోజు బ్రతికి మేము చెన్నై నుంచి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాము. చెన్నైకి వెళ్ళి ఎంకే హాస్పిటల్లో చేర్చినాము. చేర్చినాక బ్రతకడు అని పంపించేశారు ఇంటికి. పంపించినాక మళ్ళీ వరప్రసాదయ్య గారికి ఫోన్ చేసి చెప్పి ప్రార్థిస్తే 8 హాస్పిటల్ అడిగినా కూడా ఎవరు చేర్చుకోలేదు. ఆర్పిఎస్ హాస్పిటల్లో చేర్చినాము. చేర్చిన కాడి నుంచి అయ్యగారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేర్చిన తర్వాత అక్కడ మామూలుగా నార్మల్ అని వచ్చేసింది. బ్రతికే ఇంకేం భయం లేదు అని డాక్టర్లు చెప్పారు. ఈరోజు యేసయ్య నా భర్తను బతికించి సజీవ లెక్కలో ఉంచినారు. ముఖ్యంగా నేను టీవీలో ఎప్పుడు వరప్రసాద్ గారి వాక్యం వింటూ ఉంటాను. మా పాప మయన్మార్లో ఉంటుంది. ఆ పాపకి ఎప్పుడు బ్లడ్ లెస్ ఉంటుంది. 3 గ్రామ్స్ 5 గ్రామ్స్ కంటే ఎక్కువ పెరగదన్నమాట. వాళ్ళు లాస్ట్ 2 months బ్యాక్ మయన్మార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్తున్నప్పుడు కూడా నాకు భయం, తగ్గింది బ్లడ్ అని. పాస్టర్ గారి ప్రార్థన ద్వారా నాకు ఆ పాపకి స్వస్థత వస్తుంది అనే ధైర్యంతో నేను పోయిన నెల 2nd Saturday రావడం జరిగింది. ప్రార్థన చేయించి వెళ్ళాను. సండే వాళ్ళు టెస్ట్కి వెళ్ళారు. అనుకోని రీతిగా అద్భుత రీతిగా దేవుడు ఆ బిడ్డకి 11 గ్రాముల బ్లడ్ ఇచ్చారండి. పాప బ్లడ్లో ఎప్పుడు బ్లడ్ తక్కువ ఉంటుందండి. దానికోసం ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించినప్పుడు 11 గ్రామ్స్ వచ్చింది. ఒక సాటర్డే వచ్చింది, సండే టెస్ట్కి వెళ్ళినప్పుడు 11 గ్రామ్స్ వచ్చింది. దేవుడు మహా అద్భుతం చేశారు. మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ గారికి వందనాలు చెల్లించుకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవేరపాడు, నెల్లూరు వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ చేతబళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు చేతబళ్ళు చేయించినారు.
కానీ ఏ జబ్బు అని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోట్లో అన్నం లేకోకుండా, నోటికి అన్నం లేకుండా, నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళలో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా ఇవన్నీ తీసి పడేసిరాపా అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేను ఉండాను, పాస్టర్ గారు ఉండాను, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత తీసేసి ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది, నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. నా పేరు వర, మా నాన్న పేరు శంకర్ రెడ్డి. మేము బెంగళూరు ఇంకా నెల్లూరుకి వరప్రసాద్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చాము. మా డాడీకి చాలా సీరియస్గా ఉండింది, ఏ ప్రయోజనం చిక్కలేట్లేవు. ఇంకా డాడీ ఫైనల్గా ఉన్నాడు. ఆ టైంలో వరప్రసాద్ అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. డాడీ అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కగా ఉన్నాడు. మేము కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చాము. నైట్ వచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఆరాధనలో కలుసుకున్నాము. అభిషేకం ఆయిల్ ప్రార్థన చేసి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు మాకు ప్రార్థన చేశారు. ఈరోజు మేము మా డాడీ సజీవ లెక్కలో ఉన్నాడంటే దేవుని కృప, వరప్రసాద్ అయ్యగారు ప్రార్థనల వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చేకి దేవుడు శక్తి ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన వల్ల మంచిగా ఉన్నాడు. జర్నీ చేసేకి కూడా కష్టంగా ఉండింది, భోజనం కూడా తినలేకపోయాడు. అయితే భోజనం తింటూ హ్యాపీగా ఇక్కడి వరకు మంచి నిద్ర చేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చే శక్తి ఇచ్చినాడు. అయితే అయ్యగారు పాస్టమ్మ గారు మాకు వచ్చే ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేస్తూనే వచ్చినారు జర్నీలో ఉంటే కూడా. అయితే దేవుని కృప బాగా ఇక్కడి వరకు మేము కర్ణాటక వరకు వచ్చాము. అక్కడి ఇంకా రావాలంటే 24 hours పట్టింది. అయితే దేవుని కృప ఇక్కడ హ్యాపీగా వచ్చి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు తైలాభిషేకం చేసినారు. ఇప్పుడు దేవుని కృప బాగున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మా డాడీకి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా నమస్కారాలు. అందరికి వందనాలు. నా పేరు వెంకటమ్మ, రైల్వే కోడ్రు, అది రాజంపేట. ఇక్కడ నెల్లూరుకు వచ్చాను. నేను వరప్రసాద్ అయ్య గారు ప్రోగ్రాం టీవీలో చూసి నాకు 20 ఏళ్ళుగా సైతాను కట్టి వేధించుతూ ఉండింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాక నేను పడిపోయాను. 20 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తుల వల్ల నేను బాధపడుకుంటూ వచ్చినాను. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నెన్నో తాయితలు వేసుకున్నాను, ఎక్కడెక్కడో మంత్ర తీసుకున్నాను, నాకు నయం అవటం లేదు. ఎన్ని దిక్కులు మంత్ర తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, రాజంపేట తిరిగాను, కోడూరు తిరిగాను, నెల్లూరు తిరిగాను, అన్ని దిక్కుల ప్రతి హాస్పిటల్ నేను చూపించుకుంటూ వచ్చాను. కానీ టాబ్లెట్లే ఇస్తూ వచ్చినారు. కడుపు నొప్పి, తలనొప్పి అని, కడుపు నొప్పి అని, తలనొప్పి అని, కానీ నాకు తగ్గటం లేదు. వరప్రసాద్ అయ్య గారు నాకు ఫ్రై ఆయిల్తో ప్రార్థన చేశారు నెత్తిరేసి. ఆ తర్వాత దేవుడు యేసయ్య నన్ను స్వస్థపరిచి బాగా చేశాడు. నాకు ఇప్పుడు బాగుంది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసే వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. నా పేరు చిన్నయ్య, మా మిస్సెస్ పేరు రీనా. నేను అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ నెలలో వరప్రసాద్ అయ్య గారి నెల్లూరుకి పాసం మందిరానికి వెళ్ళాను. అక్కడ మందిరంలో వరప్రసాద్ అయ్య గారు అభిషేకం ప్రార్థన చేశారు. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు చనిపోతానన్న తెలియని పరిస్థితిలో నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఆందోళనలో ఉన్నాను. నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, పాప బాబు. ప్రభువా, నేను మోకరిల్లి ప్రార్థన చేసుకుంది, నా బిడ్డల కోసమైనా నన్ను బ్రతికించు, నా బిడ్డలో ఒక ప్రయోజనం చేసేంత వరకు నా ఊపిరి ఆగిపోకుండా నాకు సహాయం దయచేయమని అడిగినాను. పాప వరప్రసాద్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్ తోటి ప్రార్థన చేసి నీకేం కాదని చెప్పన్నాడు. నేను చేస్తున్న ఉద్యోగానికి కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండి అసలు కుటుంబ పోషణ ఎలా అనే పరిస్థితికి కూడా
వెళ్ళిపోయాను. నా కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తంగా, నేను నా భార్య పిల్లలు ఒక దిక్కడ, నేను ఒక దిక్కడ, మా ఇంటి దగ్గర నేనుండి మా రక్త సంబంధికులు మా అన్నలు వాళ్ళు చూసుకున్నారు. నా పిల్లల్ని నా భార్యని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు చనిపోతాననే ఇదిలో తీవ్ర ఆందోళనలో ఉన్న నన్ను దేవుడు కృప వల్ల దేవుడు నన్ను దీవించి నన్ను ఈరోజు మళ్ళా మంచి మనిషిగా బ్రతికున్నాను. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దేవుడి కృప వల్ల బ్రతికాను. ఈరోజు నేను బ్రతికున్నాను అంటే దేవుని కృప, దేవుడిచ్చిన ఆయుష్, వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన నన్ను బ్రతికించింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు యశ్వంత్, మా అమ్మగారు రత్నమ్మ, మాది రాపూర్ గ్రామం, నెల్లూరు జిల్లా. అయితే నెల్లూరులోని రామ్కోట్ నగర్లోని వరప్రసాద్ సార్ పాస్టర్ చర్చికి వచ్చి నేను రెండు మూడు సార్లు ఆయిల్తో అభిషేకం చేయించుకున్నాను. అయితే జాబ్ కోసం పాస్టర్ గారి దగ్గర రెండుసార్లు ప్రార్థన చేయించుకున్నాను. హైదరాబాద్లో ప్రతి ఒక్క జాబ్ ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు ఊహించిన రీతిలో నా జీవితంలో అద్భుతం చేశాడు. నాకు రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అయితే ఈ కానిస్టేబుల్ జాబ్ సాధించడానికి 3 స్టేజ్లు ఉంటాయి. ప్రతి ఒక్క స్టేజ్లో నేను వరప్రసాద్ సార్ గారి ఫోన్ చేయించి వరప్రసాద్ సార్ చేత ప్రార్థన చేయించుకుంటున్నాను. ఈ ప్రార్థన నేను ప్రతి స్టేజ్లో సక్సెస్ అయ్యే విధంగా చేసి 3 స్టేజ్లు సక్సెస్ అయ్యి అలాగే జాబ్ కూడా నాకు వచ్చింది. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు తెలుపుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు దివ్య, మాది బిట్రగుంట. దేవుడు మొదటిగా నాకు పాపనిచ్చాడు. సెకండ్ టైము బాబు కోసం నేను వరప్రసాద్ అయ్య పాస్టర్ దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో నాకు ప్రార్థన చేశాడు. అయ్యగారు ప్రార్థించిన తర్వాత నాకు దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి నా నిండు వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు వాణి, మా బాబు పేరు వర్షిత్, బీటెక్ చదువుతున్నాడు. మేము నిడుగుంటిపాలెం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. మా బాబుకి విజయవాడ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ మా బాబు ఇంట్లోకి వచ్చింది. బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత జ్వరము, వామిటింగ్స్, అన్నం తినకుండా ఏదో తెలియని భాష మాట్లాడుతూ మమ్మల్ని గందరగోళంగా అరుస్తూ చాలా బాధపడుతున్నాడు. బాబుని చూసి మేము అసలు అన్నం కూడా తినేవాళ్ళం కాదు. మేమందరమే ఏం చేయాలి ప్రభు మాకు అర్థం కావట్లేనప్పుడు మళ్ళీ వరప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేశాము. సారు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా బాబు మా పరిస్థితి చూసి ప్రార్థన చేశారు ప్రేయర్ ఆయిల్తో. మా బాబు అయితే పాపం మాలో లేకుండా బాగా దురాత్మ చేత పీడించబడుతూ బాగా దిగులు పడిపోతా ఉన్నాడు. గొప్ప అద్భుతంగా రీతిగా దేవుడు సార్ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను వెంటనే ఒక గొప్ప విడుదల వచ్చింది. సార్ గారు చర్చికి 7 వారాలు రాండమ్మా, ఇంకా గొప్ప విడుదల వస్తుంది అన్నారు. కానీ వచ్చిన మొదటి వారంలోనే ఒక గొప్ప అద్భుతం మాకు చేశాడు దేవుడు. అంత గొప్ప దేవునికి అంత మహిమ కలుగును గాక. ఇది మా కొరకు ప్రార్థించిన చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్పూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్ లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597888, 7032697888. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.